ఈ శుభ సందర్భంలో మహాకవి శ్రీశ్రీ గారి మాటలు ఒక్కసారి గుర్తు చేస్తున్నారు. స్వాతంత్ర్యం, సమభావం, సౌభ్రాత్రం, సౌహార్దం పునాదులై ఇళ్ళు లేచి జనావళికి శుభం పూచి శాంతి శాంతి కాంతి శాంతి జగమంతా జయిస్తుంది. ఈ స్వప్నం ఫలిస్తుంది. ఎవరైనా కష్టాల్లో ఉంటే గుండెలకు హత్తుకుని ఓదార్చడమే నాకు తెలుసు. ఆ కాసేపు వాళ్ళు నవ్వుతూ చూస్తుంటే ఆనందపడి సాదాసేద ఆత్మీయ. ఇది యుద్ధం కదయ్యా, యజ్ఞం. ప్రభుత్వంతో పరిచయించుకోవటం మన హక్కు. ఆ హక్కును లంచంతో కొనొద్దు. నీగా దశాబ్దాలుగా వెలుగు చూడని దీన ప్రాణుల కళ్ళలో వేయి సూర్యుల కాంతితో చిరునవ్వులే వెలిగించగా. నాయకుడెప్పుడు కులంలోంచి పుట్టడు, జాతిలోంచి పుడతాడు. ఈ కండవాళ్ళు పెట్టిన తిండితో బలపడింది. ఈ గుండెవాళ్ళు పడే బాధలతో బండబారింది. నేనేదైనా నమ్మితేనే చేతలో చేస్తాను, చేతలో చేసాక మాటలో చెబుతాను, మాట చెప్పాక ఆ మాట కోసం నిలబడను. ఒక్కసారి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మాటలు గుర్తు చేసుకోండి. ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మానవుడు సగర్వంగా తలెత్తుకుని తిరగలడో, ఎక్కడ మన చదువు విజ్ఞానం మూఢనమ్మకాల్లో ఇంకిపోదో, ఎక్కడ ఒక మనిషి తోటి మనిషిని దోచుకోడో అక్కడ ఆ స్వేచ్ఛ స్వర్గంలోకి భగవంతుడా నా ఈ దేశాన్ని మేలుకొనుపో అంటూ ఆయన గీతాంజలి రచించాడు. ఆయన కలలుగన్న స్వేచ్ఛ స్వర్గంలోకి నా దేశాన్ని నడిపించడానికి